చూస్తున్నారు కదా బెండకాయలు అనేవి ఇలా కాస్తాయి చెట్లకి. చూడండి ఇలా ఇక్కడ ఉన్న చెట్లన్నీ అవేనండి, బెండకాయలు కాసే చెట్లేను. చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్క సీజన్లోనూ మనకి అందుబాటులో దొరికే బెండకాయలు చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. బెండకాయలని ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, బెండకాయల వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా నేను ఇంకో షార్ట్ వీడియో కూడా చేస్తాను మీకోసం. చూడండి రైతులు వీటిని నాటి కొద్ది రోజుల నుంచి పండించి జాగ్రత్తగా చూసుకొని కోసి అన్ని చేసి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎన్ని సమస్యలకు గురి అవుతూ ఉన్నా రైతులు గిట్టుబాటు అయ్యే ధర దొరకడం లేదు. కాబట్టి మీరు గమనించి దగ్గరలో ఉన్న తోటలు మీకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో మీరు తీసుకోగలిగితే రైతులను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. చూశారు కదా మన వెనక ఉండేది అన్నట్టు బెండకాయ తోట. బెండకాయలు ఈ మధ్య విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా కిలో 180 రూపాయలకి తక్కువ అయితే ఇవ్వడం లేదు. కానీ అదే రేటు రైతుల కాడ కూడా తీసుకుంటున్నారంటే లేదు, రైతుల కాడ 20 రూపాయలు 30 రూపాయలకి మాత్రమే కొంటున్నారు. అంటే రైతులకి గిట్టుబాటు అయ్యే ధర అయితే దొరకడం లేదు. రైతులకు గిట్టుబాటు అయ్యే ధర అయితే దొరకడం లేదు. కానీ బయట బజార్లో మాత్రం అంతంత రేట్లు పెట్టి మనం కొనాల్సి వస్తుంది. చూసారా ఇట్లాంటి సదుపాయాల్లో మనకి దగ్గరగా గూడూరు సమీపంలో బద్దేల రోడ్డు దగ్గరలో ఒక బెండ తోట ఉంది. అక్కడ మనకి కిలో 30 రూపాయలు లెక్కనే బెండకాయలు 30-35 రూపాయలకి దొరికే అవకాశం ఉంది. బయట 100 రూపాయలు 80 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. దగ్గరలో అందుబాటులో ఎవరైనా ఉంటే మనకి ఇక్కడ కొనుక్కునే అవకాశం సదుపాయం రెండూ ఉన్నాయి. దేనికంటే ఒక రవ్వ ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వగలిగితే రైతులకు ఇవ్వండి. రైతులు కొంచెం పైకి రాగలిగే అవకాశం ఉంటుంది, డెవలప్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అక్కడ 100 రూపాయలు 80 రూపాయలు చెప్తే బేరవాడిన 5 రూపాయలకి మించి తగ్గిరు, 10 రూపాయలకి మించి తగ్గిరు, 70-80 రూపాయలకి తక్కువ ఏమి ఇవ్వడంలే. రోజు కూరగాయలు కొనే వాళ్ళకి తెలుస్తూ ఉంది, ఆడవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంది. మగవాళ్ళు కొంచెం ఎక్కువ మంది శాతం ఏంటంటే ఆఫీసులో పోయే వాళ్ళు ఉంటారు, తక్కువ శాతం మంది కొనుక్కొచ్చే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళే ఎక్కువగా కొంటూ ఉంటున్నారు కాబట్టి ఆడవాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఎంత రేటు ఉన్నాయి ఏంది అనేది. మనకు ఒకసారి మీరు బాగా గమనించండి, బయట రేట్లు వేరియేషన్కి మనకి రైతుల కాడ తీసుకునేదానికి చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి. మనం గమనించాలి. మనకి అందుబాటులో దగ్గరలో ఎక్కడైనా తోటలు ఉన్నాయా, ఆ తోటల్లో ఆమెని ఏమేమి పండిస్తున్నారో మీరు గమనించి రైతులతో మాట్లాడి తీసుకోగలిగితే ఇంట్లోకి స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతాయి. దాంట్లో పాటు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా వాళ్ళకి తీసుకోవడం మనకి జరుగుతుంది. అలాగే మనం రైతులని ఎంకరేజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇప్పుడు చూసారు కదా ఈ బెండ తోట, మీకు ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ క్యామ్ చూపిస్తాను, బ్యాక్ క్యామ్ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయి బెండకాయలు. రైతులను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రెండోది ఏంటంటే సపోర్ట్ పరంగా మనకి క్వాలిటీ దొరుకుతాయి. మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు. మార్కెట్లో అయిందంటే నిన్నటి తెచ్చినాయి మొన్న తెచ్చినాయి 2 రోజులు 3 రోజులు కూడా అమ్ముతూ ఉంటారు. మనకి అంత క్వాలిటీ బేసిక్ ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికప్పుడు కోసి తీసుకోనే అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి ఇలాంటి దిగళ్ళకి మీ దగ్గరలో ఉన్న ఇక్కడనే కాదు, మీ దగ్గరలో రైతులు ఎక్కడ పండిస్తూ ఉన్నా అక్కడ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఇవ్వగలిగితే బయట వాళ్ళకి ఇచ్చే బదులు 5 రూపాయలు ఏందో వాళ్ళకి ఇచ్చి తీసుకోండి. రైతులు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అలా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం, అలా వాళ్ళు డెవలప్ అవుతారు. మనకి ఏంటంటే స్వచ్ఛమైన కూరగాయలు, అప్పటికప్పుడు కోసిన కూరగాయలు దొరుకుతాయి. ఆరోగ్యంగా ఫ్రెష్గా నీట్గా మనం తినగలుగుతాం. మన హెల్త్కి బాగుంటుంది. ఓకేనండి, బాయ్. మీ శ్రీనివాస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఇంకో దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఎన్నో వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్గా నేను మారడానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.